పూర్తి చేసుకున్న తర్వాత ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శబ్దం దగ్గర ఒకసారి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా జీవితంలో రెండు విషయాలు నేను మర్చిపోలేనండి. కారణం ఏంటంటే, ఒకటి, నాకు బాప్తిస్మ ఇచ్చిన పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు స్పీకర్గా నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను. తర్వాత నా చిన్నప్పుడు నాకు దురాత్మ చేత నేను బాధపడతా ఉన్నప్పుడు అందరూ కూడా రోగం అనుకున్నారు. కానీ ఒక పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే నాలో ఉన్న దురాత్మ బయటకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రార్థన చేస్తే దురాత్మ బయటకు వచ్చింది. ఈ దురాత్మ బయటకు వచ్చిన తర్వాత నేను ప్రభువుని తెలుసుకోవడం జరిగింది. ప్రభు మందిరానికి రావడం జరిగింది. ప్రభు సన్నిధిలో ఉండడం జరిగింది. హల్లెలూయా. ఆ దైవజనులు ఎవరో కాదు, మన మధ్యలో ఉన్న శామ్యూయల్ గారు. హల్లెలూయా. ఈరోజు ఆయన ముందు నిలబడి వాక్యాన్ని అందించడం అనేది నాకైతే గొప్ప ధన్యత. ప్రైజ్ ది లార్డ్. కనుక మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా ధ్యానం చేద్దామండి. మీకందరికీ కూడా నేను ఒక విషయాన్ని చెప్తాను. ఎంతమందికి ప్రార్థన చేస్తే సమాధానం వస్తుందో చేయి చూపిస్తారండి. ప్రార్థన చేస్తే సమాధానం వస్తుంది. లేదు, మన సమాధానం కోసం పరిగెట్టాలి అన్నవారు చేయి చూపిస్తారా? ఒక ఆన్సర్ మనకు కావాలి దేవుని దగ్గర నుంచి. ఈ ఆన్సర్ పొందుకోవడానికి మనం పరిగెట్టాలి. లేకపోతే నేను ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో కూర్చొని ఆన్సర్ నా దగ్గరికి వస్తుంది. ఈ విషయాల్లో మనం తెలుసుకోవాలి. మీకు ఒక విషయం నేను చెప్తాను. బైబిల్ గ్రంథంలో పేతురు అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన చెరసాలలో బంధించబడి ఉన్నాడు. సంఘం అయితే ఎలాగ ప్రార్థన చేస్తూ ఉందంట ఆయన కోసము? అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పేతురు గారికి తెలియదు వాళ్ళు ఎక్కడ కూడుకొని, ఏ ఇంట్లో కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. కానీ ఎక్కడైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో అదే ఇంటి దగ్గరికి పేతురు గారు వెళ్ళి తలుపు తడుతూ ఉన్నారు. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటంటే, ప్రార్థన ఎక్కడైతే ఉంటుందో అక్కడికి సమాధానం అనేది వెతుక్కుంటా వస్తుంది. అందుకే మనం ఈ 3 దినాలు కూడా ఉపవాస ప్రార్థన జరిగించుకుంటా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ 3 దినాలు అయిపోయిన తర్వాత సమాధానం మీ ఇంటి తలుపు తట్టబోతా ఉంది. నమ్మిన వారు గట్టిగా సేవలు చెప్దామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఒక ప్లేట్లో ఆహారం తీసుకొని వచ్చాను, మీ ముందు పెట్టాను. మీరు దాన్ని భుజించకుండా ఆ ప్లేట్ను చూస్తే ఆకలి తిరిగిపోతుంది అని అనుకుంటే మీ ఆకలి తీరుతుందా అండి? ఏం చేయాలి? ఆ ప్లేట్లో ఉన్న ఆహారాన్ని తినాలి. హల్లెలూయా. అలాగే ఉపవాస ప్రార్థనకు వచ్చాం. వచ్చిన వాళ్ళము మాట్లాడకుండా ప్రార్థనలు గడిపి వాక్యాన్ని కనుక చదివితే ఈ వాక్యమైన ఆహారం మన లోనికి వెళ్తుంది. వాక్యమే దేవుడు కనుక, దేవుడు మనలో ఉంటే సమస్త కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. సరే అండి, దేవుని యొక్క వాక్య భాగం మనం చూద్దాం. మొదటిగా ఒక విషయాన్ని చెప్తాను. ఉపవాసం అంటే, నిన్నటి ఉదయాన దైవజనులు డేవిడ్ పాల్ గారు ఒక మాట చెప్పారు. ఉప అంటే ఏంటి? ఉప అంటే అర్థం ఏంటి? ఉపవాసం విడదీస్తే ఉప అంటే దేవునికి దగ్గరగా, తర్వాత వాసం అంటే నివసించడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఇక్కడికి దేవునికి దగ్గరగా ఉండి ఆయనతో కూడా నివసించడానికి ఇక్కడికి వచ్చాం. ఉపవాసం అంటే దాని నిర్వచనాన్ని నేను మీకు చెప్తాను. నేను రాసుకున్నాను నా డైరీలో. ఉపవాసం అనేది దైవభక్తితో అంట మన శరీరాన్ని నియంత్రించుకోవడం. అంటే కొన్ని గడియలు లేదా కొన్ని రోజులు మనం ఆహారాన్ని తీసుకోనకుండా దేవునికి దగ్గరగా సమయాన్ని గడపడమే ఉపవాసం. ప్రైజ్ ది లార్డ్. ఇది చేయడానికి మనం ఇక్కడికి వచ్చాం. కనుక నీవు నేను ఏంటంటే, లోకాశలను విడిచిపెట్టి లోకాన్ని మర్చిపోయి నీ సమయాన్ని పూర్తిగా ఎవరికి మీరు ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. ఇలా చేస్తేనే ఉపవాస ప్రార్థన దేవుడు చూస్తాడు, ఆలకిస్తాడు. నేను దీన్ని ఏదో ఊరగా చెప్పట్లేదు, కానీ మీకు వాక్య ఆధారాన్ని చూపిస్తాను. ఒక గొప్ప రాజు దేవునికి లేఖనంలో ఉన్నాడు. ఈ రాజు అంట 7 దినాలు ఫాస్టింగ్ చేస్తూ ఉన్నాడు. 7 దినాలు ఆయన బయటికి వెళ్ళలేదు, ఏడుస్తూ ఉన్నారు, కన్నీడు గారుస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేనికోసం అంటే దేవుని దగ్గర నుంచి సమాధానం కోసం. హల్లెలూయా. 6 రోజులు ఆయన సంపూర్తిగా ఫాస్టింగ్ అంటే ఉపవాసంలో ఉన్నాడు. 7వ రోజు అంటా ఉన్నాడు, ఇంకా నేను ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి? ఎవరంటే వాక్య భాగం సెలవిస్తాను చూడండి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదామండి. దేవుని యొక్క లేఖనములో నుండి సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. చదవగలిగిన వారు చదివి వినిపిస్తారండి. 12వ అధ్యాయం 22వ వచనం, పేజీ నెంబర్ 262వ పేజీ అండి, పాత నిబంధనలో. అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాణ్ణి బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయిన గనుక
నేనెందుకు ఉపవాసం ఉండవలను, వానిని తిరిగి రప్పించగలనా? దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ ఏంటి, ఒక ఆన్సర్ కోసము దావీదు అనే ఒక రాజు దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టుకుంటా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎలాగా? మనలాగా ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆన్సర్ అనేది ఏదో ఒకటి వచ్చింది, ఏదో ఒకటి తేలిపోయింది. ఆ బిడ్డ బ్రతుకుతాడా బ్రతకడా, ఏదో ఒకటి దేవుడి దగ్గర నుంచి వచ్చేసింది. ఇప్పుడు ఆయన ఏమంటా ఉన్నాడంటే, ఇంక నేను ఎందుకు ఉపవాసం ఉండాలి అంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఆయన ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడంటే 18వ వచనం మీరు గమనిస్తే ప్రేమ దేవుని పిల్లారా, ఇదే 12వ అధ్యాయంలో 18వ వచనం కనుక మీరు గమనిస్తే, 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినకయుండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటంటే బిడ్డ ఎన్నో రోజులు చచ్చిపోయాడంట, 7వ దినమున చనిపోయాడంట. ఇప్పుడు ఏంటి, ఆయన తన బిడ్డ అనారోగ్యముతో ఉన్నప్పుడు ఏదో ఒకటి తేలాలి. దేవుడు స్వస్థపరుస్తాడా స్వస్థపరచడా, ఇది తెలిసేంత వరకు కూడా ఈయన బయటికి వెళ్ళలేదు. రాజు కదండి, రాజుకి చాలా పనులు ఉంటాయి. హల్లెలూయా. ఈ పనులన్నీ కూడా పక్కన పెట్టేశాడు. ఈ 6 దినాలు కూడా సంపూర్తిగా దేవునికి తను అర్పించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శబ్దం గట్టిగా వస్తారు, హల్లెలూయా. మరి నీవు నేనేం చేస్తా ఉన్నాం, ఇక్కడ కూర్చుంటాం, మన మైండ్లోకి లేనిపోయిన ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. హల్లెలూయా. నేను మీకు జరిగిన ఒక సంఘటన నేను మీకు చెప్తాను. ఒక చోటికి వాక్యం చెప్పడానికి వెళ్తే ఆ పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఇద్దరం వెళ్ళాం స్పీకర్స్గా. ఆయన ఒక 1/2 అవర్, నేను ఒక 1/2 అవర్ చెప్పాలని చెప్పి ఈ 1/2 అవర్ ఒక ఆయన వాక్యం అందిస్తూ ఉంటే ఈ వెనక కూర్చొని యూట్యూబ్ చూసుకుంటా ఉన్నాడు పాస్టర్. హల్లెలూయా. ఏంటంటే అండి, యూట్యూబ్. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి, ఇప్పుడు ప్రార్థన జరుగుతూ ఉంది, ఒక పక్క వాక్యం విత్తబడతా ఉంది. అంటే ఇది ఏంటిది, భయం లేనితనం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏంటి, ఒక ప్రార్థన మనము పెట్టుకున్నప్పుడు అది ఉపవాస ప్రార్థన అని, ఏ ప్రార్థన అని కూడా సరే, ఈ ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనలో మనము గడపాలి. హల్లెలూయా. శబ్దం గట్టిగా వస్తారు, హల్లెలూయా. ఇక్కడ దావీదుకు ఒక సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో కూర్చున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, మొరపెడతా ఉన్నాడు. ఎవరికి? దేవునికి. మరి నువ్వేం చేస్తా ఉన్నావు? ఇక్కడికి వచ్చాం, దూర ప్రాంతాల నుంచి మనం వచ్చాం. మరి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటామండి? ఏమైనా ఇక్కడ పని లేకుండా ప్రార్థనలు పెట్టారా? లేదు. ఈ ప్రార్థనలు ఎందుకు? సాధారణంగా మీరు ఆలోచన చేస్తే కష్టాలు వచ్చినప్పుడు యేసుప్రభు నాకేం చేసిందని చెప్పేసి యేసుప్రభు విడిచిపెడతారు చాలామంది. కానీ వాక్యం చెప్తుంది కష్టం వచ్చినప్పుడే ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. ఏంటంటే అండి, కష్టం వచ్చినప్పుడే ప్రార్థన చేయాలి. మామూలుగా చాలామంది అనుకుంటారు కష్టాలు రాగానే దేవుడు నా జీవితంలో ఏం చేశాడని చెప్పి దేవుని విడిచిపెడతారు. కానీ లేఖనం సెలవిస్తుంది, కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, మీరు దేవునికి లేఖనంలో గమనిస్తే భక్తులందరూ కూడా వారికి శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కఠినమైన ఉపవాసాలు ఉండి ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఈయన ఒక రాజు, ఈయన కూడా కష్టం వచ్చింది. కుమారుడు ఎక్కడున్నాడండి? బిడ్డ చావు బ్రతుకులో ఉన్నాడు. ఇప్పుడు ఆ బిడ్డ ఏం కావాలి? బ్రతకాలి. కనుక దేవుడు బ్రతికిస్తాడేమో అనే ఒక ఆలోచన చేత దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఉపవాసం ఉండి ఏం చేస్తా ఉన్నాడు? కన్నీరు విరుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. మరి నీవు నేను కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కన్నీరు విడుస్తూ ప్రార్థన చేయాలి ఉపవాసం ఉండి. హల్లెలూయా. లేదయ్యా నేనైతే ఉపవాసం ఉంటా, ఏంటి అన్నం మాని, కానీ నేను ప్రార్థన చేయను అంటే నీ జీవితంలో కార్యము జరగదు. ఇక్కడ ఎంతమంది దైవజనులు వచ్చి నీకోసం ప్రార్థన చేసిన నువ్వు కార్యాన్ని నీవు పొందుకోలేవు. కనుక నీవు కూడా ఏంటంటే 3 దినాలు ఇక్కడ ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ 3 దినాలు కూడా మీరందరూ ఇక్కడే చేరి ప్రార్థన చేయాలి. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. నేను దైవజనుడు డేవిడ్ పాల్ గారు ఉదయం నుంచి ఉపవాసం ఉన్నాం. నిన్న ఈ ఆవరణలో ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం, మాకు ఆకలి అనే ఆలోచన లేదు. సరే ఇంటికి పోదామని చెప్పి మేము బయలుదేరి వెళ్తామంటే మార్గం మధ్యలో ఆకలేస్తూ ఉంది మాకు. హల్లెలూయా. అంటే ఏంటి, దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు మాకు ఆకలి లేదు. కానీ ఎప్పుడైతే మేము ఈ ఆవరణం దాటి అవతలికి వెళ్ళిపోయామో మాకేం చేస్తుంది, ఏమవుతుంది, ఇప్పుడు ఆకలేస్తూ ఉంది. హల్లెలూయా. అంటే దేవుని మహిమ ఎక్కడైతే ఉంటుందో, దేవుని శక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆకలి దప్పులు ఉండవు. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా వస్తారు, హల్లెలూయా. కనుక ఆకలి దప్పులు లేని రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యం ఏంటండి? పరలోక రాజ్యం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుడు అంటాడు ఆయన రాజ్యం భూమి మీదనే ఉందంట తెలుసుకుంటే. కనుక మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఉల్లసించాలని ప్రభువుని మనవి చేస్తూ ఉన్నాను. సరే, ఇప్పుడు ఒక వాక్యాన్ని మీకు ఆధారంగా చూపించాను. ఇప్పుడు ఉపవాసం ఉంటే మన జీవితంలో ఏం జరుగుతుంది, ఉపవాసం అనేది ఏ విధంగా ఉండాలి నేను చెప్తాను. పాపాలని ఒప్పుకోవాలి, దుర్మార్గ పనులను విడిచిపెట్టాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఉపవాసం చేసేటప్పుడు భయభక్తులను కలిగి ఉపవాసం చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. చాలామందిలో భక్తి ఉంటుంది, భయం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ భయాన్ని మనం కలిగి ఉంటే ఈ భయం ఏం చేస్తుందంటే దేవుని ఆనందపరిచి
దేవుడు ఏమనుకుంటాడు, నా బిడ్డలు నా యందు భక్తిని చూపిస్తా ఉన్నారు, భయాన్ని కలిగి ఉన్నారని చెప్పి దేవుడు కూడా మన జీవితంలో కార్యాలను ఆయన చేస్తాడంట. హల్లెలూయా. మీకందరికీ నేను ఒక మాట చెప్తాను. బైబిల్ గ్రంథంలో ఒక పెద్ద మహాపట్టణం ఉంది. జనాభాలో అప్పుడున్న కాలంలో ఆ పట్టణమే విస్తారమైన జన సమూహాన్ని కలిగిన పట్టణం. ఈ పట్టణానికి ప్రేమ దేవుని పిల్లరా, ఆ రాజ్యాన్ని ఏలుబడి చేసేది ఎవరంటే వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమ దేవుని పిల్లరా, దేవుని యొక్క వాక్య భాగంలో నేను మీకు చెప్తాను. ఎవరంటే వీళ్ళు అసిరియనులు అని ఒక తెగ ఉంది, అసిరియనులు అని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ తెగ ఎవరైతే ఉన్నారో చరిత్ర చెప్తుంది, వీరు బహు క్రూరులు అంట. ప్రైజ్ లార్డ్. వీళ్ళకి చిన్న లేదు పెద్ద లేదు, వాళ్ళకి చంపాలంటే చంపేస్తారు, పడేస్తారు. శవాలన్నీ కూడా వీధులమ్మడే, తర్వాత రాజ్యం అంతా కూడా శవాల చేత కత్తి తిరుగుతూనే ఉంటుందంట ఎల్లప్పుడూ కూడా. ఇటువంటి కఠినమైన వ్యక్తులు, క్రూరత్వం కలిగిన వ్యక్తులు, ఈ వ్యక్తులు ఎవరికి భయపడుతున్నారంటే దేవునికి భయపడతా ఉన్నారు. హల్లెలూయా. మరి నీవు నేను క్రూరులము కాదు, కానీ మనం ఎవరికి భయపడ్డంలా? దేవునికి భయపడ్డంలా. కానీ వాక్యం సెలవిస్తుంది, వీరి చరిత్రను కనుక మీరు చూస్తే వీరంట బహు క్రూరత్వం కలిగిన వారు, విపరీతమైన కోపం కలిగిన ప్రజలంట వీళ్ళు. హల్లెలూయా. ఎవరు వీళ్ళంటే నినివే పట్టణపు వాసులు. హల్లెలూయా. ఎవరంటండి? నినివే పట్టణం. మీరు చూస్తే యోనా గ్రంథం చిన్నగా ఉంటుంది, కానీ ఆ రాజ్యం పెద్ద రాజ్యం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నహూము ఒక మాట అంటాడు చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో 3వ అధ్యాయం 1-3 వచ్చిన చదువుతారండి. ఆ పట్టణం గురించి, నినివే పట్టణం గురించి నహూము గారు రాస్తూ అంటారు. 3వ అధ్యాయం 1-3 వచ్చిన చదువుతారండి, దగ్గరగా చదవాలి. నహూము గ్రంథం 3వ అధ్యాయం 1-3 వచనాలు. ప్రైజ్ ది లార్డ్. మూడు 1-8 నరహత్య చేసిన పట్టణమా, మీకు శ్రమ, మోసముతోను బలాత్కారముతోను నిండి ఉన్నది. వినబడుచున్నవి, ఖడ్గములు తలతలలాడుచున్నవి, మెరియుచున్నవి, చాలామంది హతమగుచున్నారు, చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు, పీనుగులకు లెక్కే లేదు. హల్లెలూయా. శబ్దం గట్టిగా వస్తారు. హల్లెలూయా. ఇప్పుడేంటి, ఈ నినివే పట్టణపు రాజు కానీ తర్వాత అక్కడ ఉన్న ప్రజలు కానీ బహు క్రూరత్వం కలిగిన వారు, కానీ వీరు ఎవరికి భయపడతాం తెలుసా అండి? ప్రభువైన దేవునికి భయపడతా ఉన్నారు. హల్లెలూయా. ఒక ప్రవక్త వచ్చి ఒక దినమంతా ప్రయాణమైన తిరిగి ఒక ప్రకటన చేస్తే ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతానని చెబితే, ఈ మాట విన్న రాజు మొదలుకొని పశువుల వరకు కూడా మనం ఈరోజు ఏం ఉపవాసాలు చేస్తున్నాం? మిల్క్ ఉపవాసం ఒకటి, బిస్కెట్ ఉపవాసం ఒకటి, మజ్జిగ ఉపవాసం ఒకటి, ఇంకేమున్నాయండి, టీ ఉపవాసం ఒకటి, ఇలాగ ఉపవాసం చేస్తాను. కానీ రాజు మొదలుకొని పశువుల వరకు పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకొనకుండా కఠినమైన ఉపవాసాన్ని ఆ పట్టణ ప్రజలు జరిగించారంట. హల్లెలూయా. శబ్దం గట్టిగా వస్తారు. హల్లెలూయా. అంటే క్రూరత్వం కలిగిన వ్యక్తులు, అసలు ఎవరికి కూడా భయపడిన వ్యక్తులు, వీరెవరికి భయపడతా ఉన్నారంటే తండ్రి అయిన దేవునికి భయపడతా ఉన్నారు. మరి చూస్తే మనం పట్టుమని 10 ఈగలైనా చెప్పినామంటే చంపకుండా ఉంటుంటాం. హల్లెలూయా. మరి నువ్వు దేవునికి భయపడంటే నీ ధైర్యం ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నవారు, పాస్టర్లైనా తర్వాత విశ్వాసులైనా సంఘ పెద్దలైనా దేవుని సన్నిధిలోకి వస్తే అందరూ కూడా జీరోనే. హల్లెలూయా. మనమందరం కూడా ఎవరికి భయపడాలండి? దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. వాక్యం సెలవిస్తూ ఉంది, దేవునికి లోబడని పిల్లలకి ఏముందంటండి? శ్రమ. ఎవరికంటండి? లోబడని పిల్లలకు శ్రమ. మీరు అర్థం చేసుకుంటే లోబడని వాళ్ళకి శ్రమ ఉందంటే లోబడిన వాళ్ళకి శ్రమ లేదనే అర్థం. హల్లెలూయా. కనుక నీవు నేను దేవుని ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. లోబడి మనం ఏం చేయాలంటే కష్టం వచ్చినప్పుడు, కీడు వచ్చినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈ నినివే పట్టణ ప్రజలు అదే చేస్తాను. చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి యోనా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చదువుతారండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలనని, ఆ మనుషులేమి పశువులనేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను, జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలనని దూతలు నినివే పట్టణములో చాటించిరి. దేవదూతలు కాదు, రాజుదూతలు. హల్లెలూయా. కనుక వీళ్ళు ఏంటంట ప్రకటన చేశారంట. ప్రకటన చేసినప్పుడు
ప్రతి ఒక్కరు కూడా, ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే కఠినమైన ఉపవాసాన్ని జరిగిస్తూ ఉన్నారు. హల్లెలూయా, శబ్దం గట్టిగా వస్తారు. హల్లెలూయా. నిన్నటి ఉదయకాలాన మాథ్యూస్ గారు మాట్లాడుతూ పాస్టర్ గారు ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటంటే ప్రకటన చేయబడినప్పుడు సంఘం అనేది ఉపవాస ప్రార్థనలు ఉన్నాయని ప్రకటన చేయబడినప్పుడు ఆ ప్రకటనకు మనం ఏం చేయాలంట? లోబడాలంట. హల్లెలూయా. కనుక మీలో కొంతమంది లోబడ్డారు, ఇంకా సంఘం చాలా పెద్దగా ఉంది. ఈ సంఘం అంతా కూడా మనం రేపటి దినమున చూడబోతా ఉన్నాం. హల్లెలూయా, శబ్దం గట్టిగా వస్తారు. హల్లెలూయా. కనుక ఈ నినివే పట్టణపు ప్రజలందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? ఉపవాసం అంటే ప్రార్థన చేస్తారు. దేనికోసమో? కీడు రాబోతుంది పట్టణంపైకి. దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటా ఉన్నాడు. కనుక ఇప్పుడు రాజు ఒక ఆజ్ఞను పాస్ చేశాడు. ఈ ఆజ్ఞ అనేది దూతలు ప్రకటన చేశారు. దూతలందరూ కూడా రాజ్యం అంతా ప్రకటన చేశారు. ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ఉపవాసం అని ప్రార్థన చేశారు. ఈ ఉపవాస ప్రార్థన వారి జీవితంలో గొప్ప కార్యము జరిగించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం జరిగించింది? మరణము నుంచి తప్పించింది. తర్వాత పట్టణం నాశనం కాకుండా రక్షించగలిగింది. ఇలా చూసుకుంటూ పోతే ప్రేమ దేవుని పిల్ల, ఒక్క ఆజ్ఞ, రాజు ఇచ్చిన ఒక్క ఆజ్ఞ ఆ మహాపట్టణం అంతా కూడా, నగరాన్ని అంతా కూడా కాపాడింది. హల్లెలూయా. దేని వలన వారి పట్టణాన్ని వారు కాపాడుకోగలిగారు? ఉపవాస ప్రార్థన వలన. హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు, యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి తన కుమారుని తీసుకొని వచ్చి, అయ్యా నీ శిష్యులు ఈ వ్యక్తిని స్వస్థపరచలేకపోయారు అని చెప్పగానే ఆయన కొద్దిగా గద్దించాడు. అల్ప విశ్వాసాలను ఏదో సంథింగ్ ఆయన గద్దించాడు. అయిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు ఆ బిడ్డని యేసుప్రభు స్వస్థపరిచిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు యేసుప్రభు శిష్యులు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా మేమైతే ప్రార్థన చేసినాం కానీ అవ్వలా, మరి నువ్వు ప్రార్థన చేయగానే ఈ అద్భుత కార్యం ఎలా జరిగిందని చెబితే ప్రభు అంటాడు, ఇది ప్రార్థన వలన జరిగింది. హల్లెలూయా. మరి ఏ ప్రార్థన అది? ఉపవాస ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. మీకు విషయం తెలుసా అండి? యేసు ప్రభు దేవునికి చిత్తాన్ని ఈ భూమి మీద సరిగ్గా నిర్వర్తించడానికి, తన శరీరాన్ని తన కంట్రోల్లోనికి తీసుకురావడానికి 40 దినాలు ఉపవాసం అని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనే యేసు ప్రభువును బలముగా కదిలే విధంగా నడిపించింది. అర్థమవుతుందా అండి? కనుక నీవు నేను ఏం చేయాలి? ఉపవాసం అండి ప్రార్థన చేయాలి. యేసుప్రభు ఏమైనా ఒక పక్క ఉపవాసం అండి ఒక పక్క పనులు చేసుకున్నాడా? లేదు. యేసుప్రభు ఏమైనా ఒక పక్క ఉపవాసం అండి అరణ్యంలో, ఇంకొక పక్క ఆయన మళ్ళీ రాత్రి టైంలో ఇంటికి రావడం కానీ, లేదంటే పగలు ఒక టైం ఏదో ఒక సమాచారం తెలిసినప్పుడు ఇంటికి రావడం ఏమైనా చేశాడండి? ఏం లేదు. ఆయన వెళ్ళాడు, 40 దినాలు నేను ఉండి ఉపవాసం చేయాలి, ఎక్కడ నా తండ్రితో గడపాలనుకున్నాడు. వెళ్ళిన విధంగానే 40 దినాలు హల్లెలూయా ఉపవాసం అండి ప్రార్థన చేశాడు. ఈ ఉపవాస ప్రార్థన యేసు ప్రభువుకి గొప్ప బలముగా తయారు చేయబడింది. హల్లెలూయా. కుంటివాళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్నాడు. కుంటివాడు ఏం చేయబడతా ఉన్నాడు? స్వస్థపరచబడతాడు. గుడ్డివాడి దగ్గరికి వెళ్తా ఉన్నాడు. గుడ్డివాడు చూపు పొందుకుంటా ఉన్నాడు. బలహీనుల దగ్గరికి వెళ్తా ఉన్నాడు. బలహీనులు మరలా కూడా ఏం చేయబడతా ఉన్నారండి? బలం పొందుకుంటా ఉన్నారు. హల్లెలూయా. కనుక ఈ బలము కలిగిన దేవుడు మిమ్మును నన్ను పిలిస్తే, చూస్తే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయగలుగుతాడంట. హల్లెలూయా. బలహీనమైన స్త్రీ, ఒక స్త్రీ ఎక్కడుందంటే యేసుప్రభు వాక్యాన్ని అందించడానికి సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ వంగిపోయిన ఒక స్త్రీ, ఇది ఒక రకమైన దురాత్మ. హల్లెలూయా. నడుము వంగిపోయిందంట. ఈ వంగిపోయిన స్త్రీని ఎవరు చూశారంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు చూశారంట. హల్లెలూయా. చూసి పిలిచాడంట. పిలిచాడు. ఆ తర్వాత ఆ స్త్రీ యొక్క జీవితం అనేది మార్చబడింది. హల్లెలూయా. బలహీనపరచబడింది, బలం పొందుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. నేను మీకు సహాయం చేయగలిగితేనే సహాయం చేస్తాను. నాకే దిక్కు లేదు, నేను ఇతరులకు ఏం చేయగలుగుతానండి? ఏం చేయలేను. అలాగనే యేసు ప్రభుల శక్తి ఉంది కాబట్టి ఈ ప్రభావం అనేది ప్రజల్లోనికి వెళ్తూ ఉంది. హల్లెలూయా. శబ్దం గట్టిగా వస్తారు. హల్లెలూయా. ఏంటంటే యేసు ప్రభులు ఏముందంటే ప్రభావం, శక్తి ఉంది. ఈ శక్తి ఆయనలో ఉంది కాబట్టి ఆయనలో ఉన్న శక్తి ఎవరిలోకి వెళ్తా ఉంది? ప్రజల్లోనికి వెళ్తాను. అలాగనే నేనైతే దైవజనులు ఒక సాక్ష్యం ఇస్తాను. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరైనా? దైవజనులు దేవరాజు గారు. హల్లెలూయా. ఈ ప్రాంతంలో ఆయనలో శక్తి ఉన్నది కనుకనే శక్తి కలిగిన పరిచర్య చేసి ఆయన వెళ్ళాడు. హల్లెలూయా. తర్వాత ఇక్కడున్న మా నాయకులు, ఆత్మీయ నాయకులు, ఆయనలో శక్తి ఉంది కనుకనే ఆయన కిందున్న మేమందరం కూడా బలముగా ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఒక చెట్టు ఉందండి, ఆ చెట్టు నీడనిస్తే ఆ నీడని మేము సేద తీర్చబడతాం. హల్లెలూయా. నీడే లేకపోతే మాకేం కలుగుతుంది? ఎండలో ఆయాసం వస్తుంది, పోలేము, ఎండకు తట్టుకోలేము. ఇప్పుడు ఆ నీడే లేకపోతే అసలు మాకు ఇంకెక్కడి నుంచి కూడా ఆ యొక్క ఉపశమనం అనేది కలగదు. హల్లెలూయా. ఆ విధంగానే మాకు నీడగా ఉంటూ మమ్మల్ని నడిపించుకుంటూ వస్తారు మన నాయకులు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కనుక నేను ఎప్పుడు కూడా ఒక విషయం చెప్తానండి, మీకు కూడా చెప్తాను. నన్నైనా, ఏ దైవజనునైనా, ఏ వ్యక్తినైనా కూడా సరే, చాలామంది అంటారు, ఏంటి ఈవేమో బాగా ప్రార్థన చేస్తుంది కానీ వాళ్ళ కొడుకేంటి అట్టపోయినాడే. హల్లెలూయా.
ఈమెం బాగా ప్రార్థన చేస్తుంది. అలా భర్త ఏంది అట్టున్నాడే, దేవునికి మహిమ కలుగును గాక. ఆ భర్త పోయిన దానికి ఈమెం చేస్తుందండి, ఈయన కొడుకు పోయిన దానికి ఈయనేం చేస్తాడండి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఉన్నాను, నా తల్లిదండ్రులు మంచిగా లేకపోతే అది నా తప్ప. ప్రైజ్ లార్డ్. దేవునికి ఏంటంటే వాడి క్రియలు చొప్పున దేవుడు ఏం చేస్తాడంట, ప్రతిఫలం ఇస్తాడంట. అంటే వాని క్రియలు, నా క్రియల వల్ల మా తల్లిదండ్రులు ప్రతిఫలాన్ని పొందుకో, దేవునికి మహిమ కలుగును గాక. అంటే పరలోక రాజ్యం వెళ్ళాలంటే నా వ్యక్తిగత జీవితం నాకు సహాయపడుతుంది, అలాగే నా బిడ్డల వ్యక్తిగత జీవితం వారికి సహాయపడుతుంది. నేను ప్రార్థన చేస్తే వాళ్ళు పరలోక రాజ్యంలోనికి వెళ్ళరు. కనుక ఏ వ్యక్తిని కూడా ప్రేమ దేవుడు మీరు వాళ్ళ పర్సనల్స్ని పట్టించుకోవద్దు. హల్లెలూయా. నేను అదే చెప్తాను, నేను కూడా మనిషిని, మనం అందరం కూడా మనుషులమే. వారి పర్సనల్స్ అంటే వారి వ్యక్తిగత జీవితాలు మనకు అనవసరం. మనకు కావాల్సిందేంటి, నీకేం కావాలి. హల్లెలూయా. నువ్వు ఆత్మీయంగా ఎక్కడ ఎదగాలి, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి నీకేం కావాలి, అదొక్కటే తీసుకో. ఇది నేను తీసుకోవడం నేర్చుకున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అప్పటి నుంచి నా జీవితం అనేది బహుగా ఆశీర్వదించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ప్రేమ దేవుని పిల్లలు, మీరందరూ కూడా ఏంటంటే ఉపవాసం ఉండాలి, మంచి ఉపవాసం చేయాలి, ఒట్టుట్టు ఉపవాసాలు కాదు. లేకపోతే నేను చిన్నప్పుడు నేను ఒక మందిరంలో ఉన్నాను, అదొక కొండ. నా తోటి పిల్లల పెద్దలు వీళ్ళందరూ ఏంటంటే కింద నుంచి మందిరం పైకి ఎక్కొచ్చి 3 రౌండ్లు వేసేవాళ్ళు. దేని చుట్టూ, మందిరము చుట్టూ. వాళ్ళ భ్రమ ఏంటంటే చర్చి చుట్టూ తిరిగితే దేవుడు మమ్మల్ని బాగు చేస్తాడు. హల్లెలూయా. అంటే దేవుని హృదయములకు ఆహ్వానించడం కాదు, దేని చుట్టూ తిరగాలంటే చర్చి చుట్టూ తిరిగితే 3 సార్లు, లేకపోతే కింద నుంచి నడుచుకుంటూ వస్తే మోకాళ్ళ మీద దేవుడు స్వస్థపరుస్తాడు అనే ఉద్దేశములు వాళ్ళు ఉన్నారు. నేను రోజు వాళ్ళని చూస్తా ఉన్నా. ఆడ వచ్చిన పాస్టర్ గారు ఏమంటారంటే, వీళ్ళు ఎక్కువ వస్తున్నారు కదా, వీళ్ళు చూడు ఎంత భక్తులు అంటాడు. హల్లెలూయా. నేను పొగిడించుకోవడం కోసం ఏం చేశానంటే మోకాళ్ళకి వచ్చి 3 సార్లు వాళ్ళు తిరిగారు కదా, నేను 7 సార్లు తిరుగుతాను. హల్లెలూయా అని చెప్పి మందిరం చూడు 7 సార్లు తిరిగాను. నా 2 మోకాళ్ళ పైన చర్మం ఏదైతే ఉందో అది కమిలిపోయి ఆ చర్మం అంతా ఊడిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. శబ్దం గట్టిగా వస్తారు. హల్లెలూయా. నేను వచ్చి లోపల కూర్చున్నాను, పాస్టర్ గారు వచ్చారు, మాట్లాడుతాను, వాక్యం చెప్తాడు. ఒక్క మాట కూడా నా నుంచి పోగొట్టంలా. హల్లెలూయా. ఎందుకు పోగొట్టంలా? నేను ఎవరి కోసం చేశా? భక్తితో చేయలా, ఎవరి కోసం చేశా? నేను నా తోటి సహోదరో ఏదో ఈ విధంగా చేస్తా ఉంది కనుక నేను కూడా చేస్తే నన్ను పొగుడుతాడనే ఉద్దేశం చేత ఆ పని జరిగించా, నాకు ప్రతిఫలం రాలా. హల్లెలూయా. చెప్దాం మీకు ఒకసారి హల్లెలూయా. మరి శాంసన్ గారు ఉపవాసం ఉన్నాడని చెప్పి మీరు ఉపవాసం అంటే మీకు ఆ ప్రతిఫలం రాదు. ప్రైజ్ లార్డ్. తర్వాత కొందరు వచ్చి మంచిగా పాటలు పాడతాను కదా, నేను కూడా వాళ్ళకంటే ఎక్కువ పాట పాడాలనుకుంటే ప్రతిఫలం రాదు. ఎవరు ఎంత బాగా పాడినా నీ స్వరము ఎవరిని మహిమపరచాలంట? దేవుని మహిమపరచాలి. దేవుని ముప్పుని మనం ఏం చేయాలి? పొందుకోవాలి. మీకు ఒక ఉదాహరణ నేను చెప్తాను. సేవ స్టార్టింగ్లో నన్ను ఒక పాస్టర్ గారు ఏం చేశారంటే ఒక చోటికి వాక్యాన్ని అందించడానికి పిలిచాడు. ఆనందంగా, నా ఫస్ట్ మీటింగ్ అది. ప్రైజ్ లార్డ్. వాక్యాన్ని అందించమని చెప్పగానే బాగా రెడీ అయిపోయి ఆనందంతో ఇంకా బయలుదేరి వెళ్ళే ముందు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏమనంటే, తమ్ముడు
చెప్తాం గట్టిగా వస్తారు హల్లెలూయా. అందుకనే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోనండి, భక్తి అంటే మనుషులు మీరు పొగుడుతూ ఉంటారు కదండి, అది భక్తి కాదు. హల్లెలూయా. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ స్థితి ఎలాగైతే ఉందో ఈ స్థితి మీ భక్తి జీవితాన్ని తెలియజేస్తుందంట. హల్లెలూయా. చెప్తాం గట్టిగా వస్తారు హల్లెలూయా. ఒక వ్యక్తి గురించి దేవుడే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో యోబు గ్రంథంలో మీరు గమనిస్తే ప్రేమని దేవుని పిల్లారా, యోబు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం నుంచి చదువుదాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. హల్లెలూయా. మనుషులు సాక్ష్యం ఇవ్వట్లా. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు ఇక్కడ? దేవుడు సాక్ష్యం ఇస్తాం. ఎవరికి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ఇక్కడ? అపవాదితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి నీ గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ గురించి ఏమని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు? నేను ఒకటి చెప్తాను చూడండి, భక్తిలో నడిచేటప్పుడు, భక్తిలో మనం వెళ్ళేటప్పుడు పరిపూర్ణమైన భక్తిని కనుక మనం జరిగిస్తే మనుషులు మన గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన పనుల. నీ గురించి ఒక వ్యక్తి తప్పుగా మాట్లాడితే దేవుడు అక్కడ ప్రత్యక్షమై మాట్లాడతాడు. ఎక్కడిది? మోషే గురించి సొంత సహోదరుడు ఏం చేస్తా ఉన్నారు? సనుక్కుంటా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. వీరి దగ్గరికి ఎవరు వెళ్ళారంట? దేవుడే వెళ్ళాడు, మాట్లాడుతూ ఉన్నారు. అర్థం, మీరు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? నా సేవకుడైనా మోషే గురించి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనం ఏంటంటే ప్రేమ దేవుని పిల్ల, మన భక్తి ఏం చేయాలంటే మన గురించి దేవుడే ఇతర వ్యక్తులకు సాక్ష్యాన్ని ఇవ్వాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీకు అందరికీ తెలుసు, దేవుడు దర్శనాలు ఇస్తాడు. ఆయన కన్నులుండి చూస్తాడు, చెవులుండి వింటాడు, నోరుండి మాట్లాడతాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి నువ్వు అంటావు దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను దర్శించాడని నువ్వు చెప్తా ఉన్నావు. మరి నీ గురించి కూడా పక్క వ్యక్తికి దేవుడు దర్శించాడా అంటే ఖచ్చితంగా మాట్లాడతాడు. హల్లెలూయా. శబ్దం గట్టిగా వస్తారు. హల్లెలూయా. మీకు అందరికీ ఒక విషయం చెప్తాను. నాకు నాయకులు లేడు, వాక్య భాగం సెలవిస్తా ఉంది. నాయకులు లేని జనులు ఏమవుతారంట అంటే చెడిపోతారు. దేవరాజ్ అంకుల్ అప్పుడే కొత్తగా నేను ఫెలోషిప్కి ఎంటర్ అయినప్పుడు అది మాట్లాడుతూ వచ్చేవాడు. ఆయన ఏమనంటే, నాయన నాయకులు లేకపోతే నీ పరిచయం సాగదు. హల్లెలూయా. నాయకుడు లేకపోతే నీకు సరైన గైడెన్స్ కానీ లేకపోతే నువ్వు పరిచయంలో తొట్టిల్లిపోతావు అని చెప్పి, నాకు అంకుల్ బంధువు అయినా కూడా సరే, కానీ మేము దూరంగా ఉన్నాం. నాకు అప్పుడు దేవరాజ్ పాస్టర్ గారు ఏం చేశారంటే, నాకు బద్వేల్లో ఒక మంచి నాయకుడు నాకు కనపడ్డాడు, అందుకనే నేను అనంత సాగరం దగ్గర నుంచి ఇక్కడికి వస్తా ఉన్నానని చెప్పి సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా. ఎవరిచ్చారండి నాకు? శామ్యూల్ పాస్టర్ గారు వచ్చి, నేను మంచి నాయకుడిని, నా దగ్గరికి రా, నా దగ్గర ఉండు అని ఆయన గురించి ఆయన చెప్పుకోవాలి. ఎవరు చెప్పారు నాకు సాక్ష్యము? ఇంకొక పాస్టర్ గారు చెప్తా ఉన్నాడు. ఎలాగ చెప్తా ఉన్నాడు? ఆయన అనుకుంటే చెప్పట్లేదు, దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా. హల్లెలూయా. అలాగే నీ గురించి కూడా సాక్ష్యం ఇస్తారు ఖచ్చితంగా, ఎప్పుడు నువ్వు భక్తి కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా. అందుకని మోకాళ్ళు ఉండాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి కనిపెట్టుకొని కనుక దేవుని సన్నిధిలో ఉండి కనుక ప్రార్థన చేస్తే ప్రభువు నిన్ను దర్శిస్తాడంట. హల్లెలూయా. నీతిమంతులంట దేవుని ఏం చేస్తారంట అండి? ముఖ దర్శనాన్ని పొందుకుంటారంట. హల్లెలూయా. మీరన్నా చయ మేము నీతిమంతులమా అని వాక్యం చెప్తా ఉంది. యేసు ప్రభు అసలు మృతులలో నుంచి లేపబడిందే నీవు నేను నీతిమంతులుగా మార్చబడ్డానికంట. ఎంతమంది తెలుసండి ఈ వాక్యం? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏంటంటే యేసు ప్రభు మృతుల నుంచి లేపబడిందే ఎవరు నీతిమంతులు అవ్వడానికంట? నీవు నేనే. ఎప్పుడైతే నువ్వు దేవునికి రక్తము చేత కడగబడతావో, పరిశుభ్రపరచబడతావో, యేసు ప్రభువును మృతులలో నుంచి తండ్రి అయిన దేవుడు లేపాడు అని నీ హృదయం ముందు విశ్వాసం ఉంచుతావో, ఆ సమయమునే నువ్వు రక్షించబడతావు. హల్లెలూయా. నువ్వు రక్షించబడితే నువ్వు పాపివి కాదు. నువ్వు రక్షించబడితే నువ్వు ఎవరంట? నీతిమంతుడవు. హల్లెలూయా. నీతిమంతురాలవు. చాలామంది ఏమనుకుంటారంటే, యేసు ప్రభు నమ్ముకుంటారు ఎప్పుడు? ఇంచుమించు 20 సంవత్సరాల ముందు, 40 సంవత్సరాల ముందు కూడా యేసు ప్రభు నమ్ముకుంటారు. కానీ 21వ సంవత్సరంలో, 41వ సంవత్సరంలో ఏం చెప్తారు? ప్రభా నేను ఇంకా పాపిని. హల్లెలూయా. ప్రభు అంటాడు, అరే బాబు నీ పాపాలు ఏమి లేవరని జ్ఞాపకం చేసుకోను. నిన్ను ఎప్పుడు 25వ సంవత్సరం ముందే నేను ఏం చేశాను? పరిశుభ్రపరిచాను, ప్రత్యేకపరిచాను, నేను నీతిమంతునిగా చేశాను. హల్లెలూయా. శబ్దం గట్టిగా వస్తారు. హల్లెలూయా. నువ్వు ఈ విషయాన్ని తెలుసుకోవాలి, గ్రహించాలి. గ్రహించి నేను నీతిమంతుని కదా, నేను పాపం చేయకూడదు. ప్రైజ్ లార్డ్. నేను నీతిమంతుని కదా, నేను అబద్ధం ఆడకూడదు. నేను నీతిమంతుని కదా, నేను ఎవరికి కూడా ఏ యొక్క అపకారం నేను చేయకూడదు. ఈ విషయాన్ని కనుక నువ్వు గ్రహించి కనుక నీతిగా ఉండడానికి, జీవించడానికి ప్రయాసపడితే ఈ ప్రయాస క్రీస్తు యందంట వ్యర్థము కాదంట. హల్లెలూయా. శబ్దం గట్టిగా వస్తారు. హల్లెలూయా.
కనుక ఈ రోజు నుంచి మనం దేనికోసం ప్రయాసపడాలి? నీతిగా ఉండడానికి ప్రయాసపడాలి. మరి ఈ నీతిగా ఉండడానికి నీ శరీరం నీ కంట్రోల్కి రావాలంటే, నీ శరీరం నీ ఆధీనంలోకి వచ్చి ప్రభువుకు ప్రార్థన చేయాలంటే నీకేం అవసరం అంటే, ఈ పొట్టను ఎండగట్టి నువ్వు దేవుని సందులో ఏం చేయాలి? ఉపవాసం చేయాలి. హల్లెలూయా. అందుకే మొదట నేను చెప్పాను, ఉపవాసం అంటే ఏంటి? కొన్ని గడియలు, అంటే కొంత సమయం కానీ లేకపోతే రోజులు కానీ మన శరీరాన్ని మన కంట్రోల్లోనికి తీసుకుని రావడానికి, మన శరీరాన్ని నియంత్రించుకోవడానికి మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉపవాసము చేయాలి. హల్లెలూయా. శబ్దం గట్టిగా వస్తారు. హల్లెలూయా. మీరు బైబిల్ గ్రంథంలో గమనిస్తే అండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న సేవకులు ఉపవాస ప్రార్థన ప్రకటించారు. ఎందుకంటే వారి కోసం కాదు, మీకోసం. హల్లెలూయా. మనందరి కోసం. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందని మొట్టమొదటగా మీరు గమనిస్తే మోషే దగ్గర స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. మోషే ఎక్కడున్నాడు? కొండపైన ఉన్నాడు. ఏం తినలేదు. ప్రైజ్ లార్డ్. ఎవరి కోసం ఆయన అంత కష్టపడతా ఉన్నాడు? కిందున్న ప్రజల కోసం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రజల కోసం ఆయన ఉపవాసం ఉంటాడు. అక్కడే ఆయన ఒక యాజకుడు అనొచ్చో, లేకపోతే నాయకుడు అనొచ్చో, లేకపోతే కాపరి అనొచ్చు, ఏమైనా మీరు అనుకోనండి. ఈయన మాత్రం అయితే ప్రేమ దేవుని బిడ్డ తన ప్రజల కోసము ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆకలి దప్పులు మానేసి దేవునికి, అంటే అక్కడ ఉంటే ప్రేమ దేవుని పిల్లరా, ఆ మహిమలోనికి ఆకలి అవ్వలేదు. హల్లెలూయా. కానీ నేను ఎవరి కోసం చేస్తా ఉన్నాడు ఆ పని? ప్రజల కోసం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. శబ్దం గట్టిగా వస్తారు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న దైవజనులందరూ కూడా మీకోసం వచ్చారు, మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. కన్నీరుగా కారణం ఏంటి తెలుసా అండి? మీరందరూ కూడా బాగుపడాలని. హల్లెలూయా. మీరందరూ కూడా గొప్పగా దేవుని యొక్క కార్యాలు పొందుకోవాలని. ఒక్క ఆలోచన, ఒక వ్యక్తి యొక్క ఆలోచన ఏ మహానగరాన్ని అయితే కాపాడగలిగిందో అదే ఆలోచన ఒక సేవకునికి వచ్చింది. ఈ సేవకుని వలన, ఈ ఆలోచన ద్వారా మన యొక్క దేవాలయంలో ఉన్న సంఘం అంతా కూడా రక్షించబడుతుంది. హల్లెలూయా. శబ్దం గట్టిగా వస్తారు. హల్లెలూయా. ఒక రాజుకు ఒక ఆలోచన, ఇందాక చెప్పాను కదా, నినివే పట్టణపు రాజు ఏం చేశాడు? ఆ ప్రకటన చేయబడగానే పట్టణ నాశనం అవుతుంది తెలియగానే వెంటనే ఒక చిన్న ఆలోచన, దేవుడి దగ్గర నుంచి తప్పించబడాలి, నేనే కాదు నా రాజ్యం కూడా తప్పించబడాలి. హల్లెలూయా. చిన్న ఆలోచన, మంచి ఉద్దేశం, మంచి ఆలోచన మనల్ని కీడు నుంచి తప్పిస్తుందంట. హల్లెలూయా. మరి మీ ఆలోచన ఎలాగున్నాయో మీకు తెలియాలా, దేవునికి తెలియాలి. మా ఆలోచనలు అయితే ఎలాగున్నాయంటే, మీరందరూ కూడా మంచిగా ఉండాలని, బాగా మంచిగా ఆత్మీయంగా ఎదగాలని మేము అనుకుంటా ఉన్నాం. మరి మీ ఆలోచన ఎలాగున్నాయో? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీకు చెప్తాను, నీళ్లు పోసి ఒక చెట్టును పెంచి మంచిగా పెరిగింది. ప్రైజ్ లార్డ్. పెరిగిందిలే చెట్టు, నీడనిస్తా ఉంటే సరిపోదు. ఆ చెట్టు ఏం చేయాలంట? ఫలించాలంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. శబ్దం గట్టిగా వస్తారు. హల్లెలూయా. ఒక మామిడి చెట్టు ఉంది, అది తినే ఫలాలనిచ్చే ఒక చెట్టు. ఈ చెట్టు ఏంటి? పెంచాం, పెరిగిపోయింది, పెద్ద మ్రాణైపోయింది. ఇప్పుడు ఇది కాయ లేకుంటే ఏం చేస్తాం మనం? అడ్డంగా ఉందనో కొట్టి పక్కన పడేస్తాం. హల్లెలూయా. అలాగనే నీవు కూడా ఏంటంటే దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నీవు కూడా ఫలించాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చాలామంది అంటారు, యేసుప్రభు నమ్ముకోండి, యేసుప్రభు దగ్గరికి రండి, దేవుడు మేలు చేస్తాడు. చెప్పిన ఈమె జీవితంలో మేలు ఉండదు. కానీ ఏం చెప్తా ఉంది? మేలు చేస్తాడు యేసుప్రభు అని చెప్తా ఉంది. నేననేది ఏంటంటే, నేను అంటాం కాదు, వాక్యం ఏం చెప్తుందండి ప్రేమ దేవుని పిల్లారా, మేలు పొందుకొని ఆ మేలును ప్రకటన చేస్తే ఇది గొప్ప కార్యం అంట. హల్లెలూయా. అంటే నీవు మేలు పొందుకొని ఆ మేలును కనుక ప్రకటన చేస్తే వాళ్ళకు ఒక ఉద్దేశం కలుగుతుంది. ఏంటి? వీరు పలానా దేవరేపల్లికి గాడ్ మినిస్ట్రీ చర్చ్ దగ్గరికి వెళ్ళారు, ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు, వీరి జీవితంలో ఏం జరిగింది? అద్భుతాలు జరిగాయి. హల్లెలూయా. కనుక నేను కూడా వెళితే నా జీవితంలో ఏం జరుగుతాయి? అద్భుతాలు జరుగుతాయి. ఒక ఆలోచన మనం చెప్పడం కాదు, చూసిన వాళ్ళలో కలగాలి. హల్లెలూయా. ఈ చూసి కళ్ళుకి ఎవరైతే దేవుని మందిరానికి వస్తారో వీరు మంచిగా దేవుణ్ణి ఆరాధించగలుగుతారు, ప్రార్థన చేయగలుగుతారు, వీరు దేవుని యొక్క కార్యాన్ని పొందుకోనగలుగుతారు. హల్లెలూయా. శబ్దం గట్టిగా వస్తారు. హల్లెలూయా. అందుకని ఎల్లప్పుడూ కూడా ప్రేమ నేను అనుకుంటా ఉన్నాను, ప్రభా నేను ఎప్పుడు చూస్తాను, నా వయసు చిన్న వయసే కావచ్చు, అయినా కూడా సరే నాకు ఒక ఆలోచన, ఒక ఉద్దేశం, ప్రభా ఒకవేళ కనుక నీ చిత్తము లేదు నన్ను ఇప్పటికి పిలుచుకుంటే నాకు ధైర్యం ఉంది. ఎక్కడికి వెళ్తానని? ఎక్కడికంటే నా దేవుని దగ్గరికి, పరలోకం వెళ్తాను ధైర్యం నాకే కదా, మీకందరికీ కూడా ఉంది. హల్లెలూయా. కనుక మనం అందరం ఎలాగుండాలంటే ప్రభువును చూడాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభు చెంతకు వెళ్ళాలి అని ఉద్దేశం మనం కలిగి ఉంటే దేవుడు కూడా మన దగ్గరికి వస్తాడు. వాక్యం సెలవిస్తామని, మీరు నా యొద్దకు వస్తే నేను మీ యొద్దకు వస్తాను. హల్లెలూయా. తర్వాత మీరు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను, మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని ఏం చేస్తా అంటున్నా? ఆయన ఆస్తికర్తలుగా చేస్తా అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. సింపుల్ వర్డ్స్ అన్ని కూడా కొన్ని ఉన్నాయి. హల్లెలూయా. ఈ వాక్యాలన్నీ కూడా చాలామంది ఆశీర్వాదం కోసం ప్రయాసపడతా ఉంటారు, కన్నీరు గాల్చి ఏడుస్తూ ఉంటారు. కానీ నిజమైన విశ్వాసము కనుక మనం చూపించి కనుక వాక్యాన్ని కనుక ఫాలో అయితే దేవుడు మన జీవితంలో ఆశీర్వాదాలు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించడం కష్టమా అండి?
కానీ మనుషులు ఏమంటారు? ఏం ప్రేమిద్దాంలే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చాలామంది కొన్ని రోగాలు ఉంటాయి. ఏంటి తెలుసా అండి? కట్టుకున్న భార్యను దేవుడు, మంచి భార్యను దేవుడు ఇస్తాడు, కానీ వీడి కన్ను లాగుతూ ఉంటుంది. ఏ వైపుకి? ప్రైజ్ లార్డ్. ఇంకొకరు అందంగా కనపడితే కన్ను లాగుతూ ఉంటుంది. ఇలాగుండి మరలా కూడా ప్రభువా నన్ను దీవించండి. ఎక్కడ దీవిస్తాడు దేవుడు? ప్రైజ్ లార్డ్. ప్రభు అంటాడు, నీకిచ్చిన నీ భార్యతో నువ్వు సంతోషంగా ఉండు. అంటే నీ కన్ను ఏమైతే ఉంది? లాగుతూ ఉంది పక్కకి. హల్లెలూయా. అలాగే దేవునికి ఒక వస్తువుని ఇచ్చాడు, అది మంచిది దేవుడు ఇచ్చాడు, నీకు ఉపయోగకరంగానే ఆ యొక్క వస్తువుని దేవుడు నీకు ఇచ్చాడు. కానీ నీకేమనిపిస్తుంది? పక్కన వాడి వస్తువు పైకి మనసు లాగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక బండి కొనుక్కున్నా, వెంటనే నీకు కూడా దేవుడు బండి ఇచ్చాడు, 2 బండ్లు కూడా పోవడానికి ఉపయోగపడతాయి. హల్లెలూయా. ఇప్పుడు నాకేమనిపిస్తుంది? నాకంటే గొప్ప బండి ఎవరైనా కొంటే, బచ్చి ఈ బండి ఎందుకు, నాకు ఆ బండి ఉంటే బాగుండు కదా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. యవనస్తులుగా ఒక చిన్న విషయం చెప్తాను. మీరు రోడ్డు మీద పోతాను, నేను కూడా యవనస్తుని కూడా చెప్తాను. రోడ్డు మీద నడుచుకుంటూ పోతా ఉన్నారు. ఒక అందమైన రూపవతిని ఒక సహోదరి మీకు ఎదురుపడింది. ఎదురుపడగానే మనం ఏం చేస్తాం? సాధారణంగా చూస్తాం. అప్పుడు చూడడంలో తప్పులేదు. సరే, ఆమె వెళ్తామని మరలా లోపల ఒక పురుగు పుడుతుంది మనకి. హల్లెలూయా. ఏంటంట? మళ్ళొక్కసారి చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఏంటి? ఎదురు పడినప్పుడు చూడడం తప్పలేదు, కానీ మళ్ళీ నీ కన్ను ఏం చేస్తుంది? ఇంకొకసారి చూద్దామని చెప్పి ఈ కన్ను యువతలకి ఈ గుడ్డు కూడా తిరిగి, పూర్తి కళ్ళే కాదు బాడీ అంతా కూడా తిరిగి చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ఇది దేవుని దృష్టిలో తప్పు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందా అండి? సృష్టిని దేవుడిచ్చాడు, సృష్టిని చూసి ఆనందించడంలో తప్పులేదు, కానీ దాని చెడు ఉద్దేశంతో చూడడం అనేది తప్పు. ఇది దేవుని యొక్క లేఖనం అనేది మనకు సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ 3 రోజుల ఉపవాస దినాలలో ఈ చెడు దృష్టి, ఈ చెడ్డ ఉద్దేశాలు ఇవన్నీ కూడా మన నుంచి దూరపరచబడాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 3 రోజులు ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడన్నారు. గట్టిగా సెలవులు చెప్దామండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ 3 దినాలు ఉపవాసం చేసిన తర్వాత నా దేవుడు నా ముందు ప్రత్యక్షమై నేను ఆయన్ను చూస్తాను అనే ఆశ నాలో ఉంది అన్నవారు గట్టిగా హల్లెలూయా చెప్దామా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నా సొంతమైన యేసయ్యను ఎప్పుడు చూచెదనో. చెప్దామండి. నా సొంతమైన యేసయ్యను ఎప్పుడు చూచెదనో. సౌందర్య సియోనులో నా ప్రియుడైన యేసయ్యను, సౌందర్య సియోనులో నా ప్రియుడైన యేసయ్యను, రారాజుగానా కన్నులతో ఎప్పుడు చూచెదనో. రారాజుగానా కన్నులతో ఎప్పుడు చూచెదనో. నా సొంతమైన యేసయ్యను ఎప్పుడు చూచెదనో. పాడుదామండి. నా సొంతమైన యేసయ్యను ఎప్పుడు చూచెదనో. సౌందర్య సియోనులో నా ప్రియుడైన యేసయ్యను, సౌందర్య సియోనులో నా ప్రియుడైన యేసయ్యను, రారాజుగానా కన్నులతో ఎప్పుడు చూచెదనో. రారాజుగానా కన్నులతో ఎప్పుడు చూచెదనో. గట్టిగా సెలవులు చెప్దామండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ విశ్వాసం మనలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో కూర్చొని ఒకటే ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. నా సేవ ప్రారంభం మొదలుకొని నేను సేవ నుంచి అంటే ట్రైనింగ్ అయిపోయి బయటకు వచ్చినామంటే నాలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత క్రైస్తవులైన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎటువంటి వారంటే యేసుప్రభువు తర్వాత యేసుప్రభువులు అనుకున్నాను నేను. హల్లెలూయా. అప్పుడప్పుడు శామ్యుయల్ పాస్టర్ గారు పాస్టర్స్ ఫెలోషిప్లో కానీ మేము కలిసినప్పుడు కానీ మనుషుల యొక్క ఉద్దేశాల గురించి చెప్పేవాడు. నేను అనుకునేవాడిని, నేను అబద్ధాలు చెప్తున్నాడు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి? అబద్ధాలు చెప్తున్నాడు. క్రైస్తవుడు ఎలాగుంటాడు? మంచిగా ఉంటాడు. నేను పోగానే అయ్యగారో అంటాడు. హల్లెలూయా. నేను వెళ్ళినా కూడా నన్ను ఏం చేస్తాడు? అయ్యగారే అని పిలుస్తాను అనుకున్నా. కానీ నేను గుర్తించింది ఏంటంటే, నేను ఉన్నప్పుడే అయ్యగారిని,
వెళ్ళిన తర్వాత ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. శబ్దం గట్టిగా వస్తారు హల్లెలూయా. శబ్దం గట్టిగా వస్తారు హల్లెలూయా. ఇవన్నీ కూడా చూశాను నేను. ఎందుకంటే మనిషి ఉన్నప్పుడు ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట. కానీ ప్రభువు మాత్రం ఇలాగ చేయడం. ఎన్నున్నా, ఏమి లేకపోయినా, డబ్బున్నా, డబ్బు లేకపోయినా, మంచి వస్త్రాలున్నా, వస్త్రాలు లేకపోయినా ఒకేలాగా ప్రభు ఏం చేస్తాడంటే మనల్ని చూస్తాడంట. హల్లెలూయా. కనుక ఇంత మంచి గొప్ప దేవుడు ఎక్కడ ఉన్నాడండి? నేను చూశాను చాలా వరకు. దేవునికి అర్పణలు అర్పిస్తే దేవుడు దీవిస్తాడని కొంతమంది చెప్తారు. హల్లెలూయా. శరీరాలను గాయపరుచుకుంటే దేవుడు బాగు చేస్తాడని కొంతమంది చెప్తారు. కొన్ని తాయెత్తులు వేసుకుంటే దేవుడు బాగు చేస్తాడని ఇంకొంతమంది చెప్తారు. కానీ బైబిల్ చెప్తా ఉంది, ప్రభును ప్రేమిస్తే అన్నీ నీకు చేస్తాడంట. హల్లెలూయా. డబ్బు ఖర్చు లేదు, శ్రమ ఖర్చు లేదు, ఏమీ లేదు. కూర్చొని దేవుని సన్నిధిలో ప్రభువు అంటే నా బిడ్డ అని చెప్పి దేవుడు ముందుకు వచ్చి మాట్లాడు. హల్లెలూయా. అందుకనే అన్న ఏం చేస్తుందంట, బహు దుఃఖాక్రాంతురాలై ఏడుస్తూ ఉందట. ఎవరి కోసం? ఒక బిడ్డని ప్రభువా అని. దేవునికి మహిమ కలుగును గాక. యాజకుడు చూశాడు, మొదటగా ఏమైనా మత్తురాలైనేమో అనుకున్నాడు. కానీ దగ్గరికి చూసి నిజంగా మాలో ఏముందంట అండి, ఆత్మలో ఘోష. హల్లెలూయా. పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా కన్నీరు గారిచ్చి ఏడుస్తూ ఉంది. ఇప్పుడు యాజకుడు ఒక మాటను ప్రవచన రీతిగా చెప్పాడు. ఏమని? మరలా కూడా మీరు ఇదే టైంకి దేవునికి ఏం చేస్తాడు? కుమారుని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మీలో ఉన్న భక్తి కూడా ఇక్కడ నిలబడి వాక్యం చెబుతున్న పాస్టర్ల దగ్గర నుంచి ఈ ప్రవచన వాక్యాలు తీసుకురావాలి. హల్లెలూయా. శబ్దం గట్టిగా వస్తారు హల్లెలూయా. ఎందుకంటే మీరు వచ్చి నిలబడినప్పుడు, ప్రేమ దేవుడు దైవజనుడు నిలబడినప్పుడు మీరు ఏమైనా ఒక తొట్టిల్లుతా ఉంటే, మీరు దేవుణ్ణి మోసం చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు వెంటనే బయలుపరిచేస్తూ ఉంటాడు. మీకు తెలియదు ఆ విషయం, కానీ పాస్టర్లకు తెలిసినా కూడా కొన్నిసార్లు వాళ్ళు ఎందుకు చెప్పారంటే మీరు బాధపడతారేమో అని. హల్లెలూయా. ఇద్దరు భార్య భర్తలు పరిశుద్ధాత్మను మోసపుచ్చారంట. దైవజనుడు కూర్చోన్నాడు, అపోస్తలుడు కూర్చోన్నాడు. వెంటనే అంటా ఉన్నాడు, మీరు ఎందుకు పరిశుద్ధాత్మను మోసము చేసింది? హల్లెలూయా. ఎవరు ఇద్దరు వ్యక్తులు? అననీయ, సప్పిరా. మాట్లాడిన వ్యక్తి ఎవరు? పేతురు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఏంటి? ఉపవాసం అండి, ప్రార్థన చేస్తే ఇక్కడ నిలబడి దైవ సేవకులకి ఏమి కూడా తెలియదు అనుకుని మీరు అనుకోవచ్చు. కానీ మీ హృదయ అంతరంగమును బయలుపరచగలిగిన దేవుడే మన ప్రభువుని యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. శబ్దం గట్టిగా వస్తారు హల్లెలూయా. శబ్దం గట్టిగా వస్తారు హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ గారు నిలబడి నాకు ఇక్కడ సైన్యం కనపడుతుంది ఆయన ప్రకటన చేశాడు. మరి మీ గురించి దేవుడు చెప్పడానికి ఖచ్చితంగా చెబుతాడు. హల్లెలూయా. సంఘ పెద్ద ఎలాగున్నాడు, విశ్వాసి ఎలాగున్నాడు, వచ్చిన బిడ్డలు ఎలాగున్నారు, ఇవన్నీ కూడా దేవుడు దర్శన రీతిగా ప్రతిదీ కూడా బయలుపరుస్తుంది. హల్లెలూయా. మీరు అప్పుడు తిట్టినప్పుడు బాధపడద్దు. అందుకని ముందుగానే మిమ్మల్ని మీరు ఏం చేయాలా? ప్రత్యేకపరుచుకొని, సిద్ధపరుచుకొని దేవుని సన్నిధిలో, అయ్యా ప్రభా, ఒకవేళ నేను తప్పు చేసినా కూడా సరే నన్ను క్షమించయ్యా, పాస్టర్ గారికి మాత్రం చూపించొద్దు. ఈ ప్రార్థన మీరు చేయాలి. ఇది చేస్తే నీకు మేలు, సంఘానికి కూడా మేలు. గట్టిగా సెలవు చెప్దామండి. చెప్తాం మీకు వస్తారు హల్లెలూయా. చెప్తాం గట్టిగా వస్తారు హల్లెలూయా. ఇప్పుడు దుర్మార్గాలను ఈ నినివే పట్టణ ప్రజలు విడిచిపెట్టారు. అలాగనే